హలో గైస్, డెమో వీడియో చూసే ముందు చాలామందికి చాలా ప్రాబ్లమ్ టీచ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫాంట్స్ అయితే రావట్లేదంట వాళ్ళకి ప్రాజెక్ట్లో. సో ఇప్పుడు ఈ వీడియోతో అయితే ఆ ప్రాబ్లం అయితే పోతుంది. ఎందుకంటే నేను ఫాంట్ లింక్ అనేది సపరేట్ ఇస్తాను. ఆ ఫాంట్ లింక్ అనేది మీరు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్క వీడియో కింద కూడా నేను ఫాంట్ లింక్ అనేది మళ్ళీ పెడతాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే డెమో వీడియో అయితే ఒకసారి చూడండి. గైస్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇది అయితే డెమో వీడియో 1 అనమాట. మొత్తం 2 డెమోస్ చూపిస్తాను. ఇప్పుడు సెకండ్ డెమో కూడా గైస్ చూసారు కదా, ఇది సెకండ్ డెమో. ఇది బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి బాగుంటుంది. ఓకేనా? ఈ వీడియో వచ్చేసరికి నేను ఫుల్ గా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను. అందులోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. గైస్, కింద ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన మీకు ఎలర్ట్ మోషన్ లోకి వచ్చేస్తారు. ఓకేనా? ఎలర్ట్ మోషన్లోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ అయితే మీ యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇంపోర్ట్ అయిపోగానే ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ యారో పక్కన ప్లస్ సింబల్ ఉంది. దాని పక్కన చివర్లో అంటే రైట్ సైడ్లో చివర్లో స్క్రీన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే పైకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్లో కెమెరా ఆప్షన్ ఉంది కదా, అక్కడ ఆఫ్ అయి ఉంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఆన్ చేసి పెట్టుకొని మళ్ళీ ఆ కింద ఆప్షన్ క్లిక్ చేస్తే అయిపోతాయి. ఓకేనా? ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా? ఓకే, యాడ్ అయిపోయిందంట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆడియో అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియోలోకి వెళ్ళి వ్యూ ఆల్ ఉంది కదా, వ్యూ ఆల్లోకి వెళ్ళండి. ఓకేనా? వ్యూ ఆల్లోకి వెళ్ళి సాంగ్స్ అని ఉంది కదా, ఇక్కడ సాంగ్స్లోకి వెళ్తే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మీరు లింక్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు కిందనైతే వస్తుంది. సో నేను ఇక్కడైతే ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. యాడ్ చేసుకున్నాను. ఓకేనా? ఆడియో అయితే యాడ్ అయిపోయింది. ఓకేనా? ఆడియో యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ లేని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎలా తీయాలో నేను ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి మీరు ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది. సో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్స్ అయితే ఉన్నాయి. అంతకన్నా ముందు నేను కొన్ని ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అయితే పిఎన్జీ ఫార్మేట్లో కింద డిస్క్రిప్షన్లో ఫొటోస్ అని చెప్పి ఒక లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే కొన్ని ఫొటోస్ పిఎన్జీస్ అయితే మీకు అయితే చూపిస్తుంది. అవి కొంచెం డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? నేను అవి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ మీడియాలోకి వెళ్తే ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. అవి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఇది యాడ్ చేసుకోండి. ఓకేనా? సన్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా? సన్ అనేది యాడ్ చేసుకున్న వెంటనే ఈ సన్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, చూడండి, ఈ కొంచెం ముందుకు తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? దాన్ని క్లిక్ చేసి ఈ సైడ్కి తీసుకురండి. ఓకేనా? ఈ సన్నని సైడ్కి తీసుకురండి. అంటే ఇప్పుడు అంటే మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సన్నని కొంచెం స్ట్రైట్కి సెంటర్కి తీసుకురండి. ఓకేనా? సెంటర్కి తీసుకొచ్చినాక ఇక్కడ 0.00 జెడ్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి బ్యాక్ అయితే పెట్టండి. ఓకేనా? ఇలా బ్యాక్కి పెట్టుకున్నాక ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా, సైజ్ ఇంక్రీజ్, దాన్ని క్లిక్ చేసి సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? ఇట్లా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడ మళ్ళీ పైన ఆప్షన్కి వెళ్ళి మూవ్ అండ్ ట్రాన్స్మిషన్లో XYకి వెళ్ళి కొంచెం ఈ సైడ్కి తెచ్చుకోండి. ఓకేనా? ఈ సైడ్కి తెచ్చుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడున్న ఈ ఇమేజ్ని సన్ ఇమేజ్ని క్లిక్ చేసి చివరి వరకు తీసుకురండి. ఓకేనా? చివరి వరకు తీసుకొచ్చేయండి. ఓకే? చివరి వరకు తీసుకొచ్చి ఇక్కడ డాటెడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే చివరి వరకు అయితే వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, మీకైతే ఇదైతే యాడ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ డబుల్ డాట్ ఉంది కదా, ఇక్కడ చూడండి 11 సెకండ్స్ దగ్గర డబుల్ డాట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఈ సన్నని క్లిక్ చేయండి. సన్నని క్లిక్ చేసి మిడిల్ వన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మిడిల్ వన్ క్లిక్ చేసిన 2 పార్ట్స్ అయితే అవుతుంది. 2 పార్ట్స్ అయిపోయిన ఇక్కడ సన్నని మీరు ఏం చేస్తారంటే, సన్నని క్లిక్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఇక్కడ రొటేట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి రొటేట్ కాదు, పైన ఫస్ట్ వన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లో సైడ్కి అయితే తీసుకురండి. ఓకేనా? సైడ్కి తీసుకొచ్చి థర్డ్ వన్ ఉంది కదా, థర్డ్ వన్ క్లిక్ చేసి సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నట్టే ఓకేనా? ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? బ్యాక్ వచ్చినాక ఒకసారి ఓకే, బ్యాక్ వచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 3 ఇమేజెస్ అయితే ఇచ్చాను. ఇప్పుడు గార్డెన్ అంటే గార్డెన్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, ఈ గార్డెన్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా?
ఈ గార్డెన్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ గార్డెన్ ఇమేజ్ని కొంచెం అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా గార్డెన్ ఇమేజ్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. ఓకేనా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి 0.00 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కొంచెం వెనక్కి లాగండి. ఓకేనా, కొంచెం ఇట్లా వెనక్కి రాగండి. ఓకేనా, ఎందుకంటే మీకు మరీ అంత దగ్గరికి ఉంటే బాగోదు. ఓకేనా, కొంచెం వెనక్కి లాగి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని టైప్ చేయండి. ఓకేనా, టైల్స్ అని టైప్ చేయండి. టైల్స్ అని టైప్ చేసినాక 1 మినిట్ ఇవ్వండి. టైల్స్ అని టైప్ చేసినాక దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఓకేనా, స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసినట్టు కిందకు వస్తే మిర్రర్ ఉంటుంది, మిర్రర్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మిర్రర్ని ఆన్ చేసి పెట్టుకోండి. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చి ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఫ్రంట్ వరకు తీసుకొచ్చి డాటెడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. ఓకేనా, క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్ ఉంటుంది ఇక్కడ బ్లర్ అని క్లిక్ చేయండి. ఓకేనా, బ్లర్ అని సెట్ చేయగానే ఇక్కడ మీకు కిందకి వెళ్తే ఇక్కడ గాషియన్ బ్లర్ అని ఉంటుంది, ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఓకేనా, స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ గాషియన్ బ్లర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఓకేనా, స్ట్రెంత్ అనేది మరీ ఎక్కువ పెట్టుకోకండి, కొంచెం తగ్గించుకోండి. ఓకేనా, ఓకే, కొంచెం తగ్గించుకొని బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న ఫ్లవర్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి చివరి వరకు తీసుకురండి. చివరి వరకు తీసుకొచ్చి ఇక్కడ టైమర్ పక్కన ఉన్న డాట్ని క్లిక్ చేస్తే మీకు అది చివరి వరకు అయితే యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, ఒకసారి చూడండి, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్లేవర్ది ఉంది కదా, ఈ ఫ్లేవర్ది ఇంకొంచెం వెనక్కి లాగండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి జెడ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం ముందుకు లాగండి. ముందుకు లాగి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడైతే సరిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చివరికి రండి, కొంచెం ముందుకు రండి. కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ అగ్గిరవ్వ అని చెప్పి ఇక్కడ ఉంటుంది, ఎక్కడంటే 14 సెకండ్స్ దగ్గర. ఓకేనా, ఇక్కడ లిరిక్ ఉంటుంది చూడండి ఇక్కడ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకో ఇమేజ్ అయితే నేను ఆల్రెడీ కింద ఫోటోలో పెట్టాను, ఆ ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఓకేనా, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఈ అగైన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి సైజులోకి వెళ్ళి సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. ఓకేనా, సైజ్ డిక్రీజ్ చేసుకొని పై దాంట్లోకి వెళ్ళి కిందకి అయితే పెట్టుకోండి. ఓకేనా, కిందకి పెట్టుకోండి. కిందకి పెట్టుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ అండ్ లైట్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళాక ఫస్ట్ వన్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడికి వెళ్ళాక స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఓకేనా, స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బ్రైట్నెస్ ఉంది కదా, బ్రైట్నెస్ని కొంచెం పెంచండి. ఓకేనా, బ్రైట్నెస్ కొంచెం పెంచండి. కాంట్రాస్ట్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఓకేనా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఓకే, ఇది ఇలా ఉంచేసి ఇది లాంగ్ ప్రెస్ చేయండి. ఓకేనా, అంటే ఆ ఐకి ఈ ఇమేజ్కి లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చుకోండి. ఓకేనా, కిందకి తెచ్చుకోండి. కిందకి తెచ్చుకొని ఇక్కడ అగైన్ ఉంది కదా, అంతవరకు అయితే మీరు పెట్టుకోండి. ఓకేనా, లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ వరకు పెట్టుకొని ఆ ఇమేజ్ని క్లిక్ చేసి డాటెడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫ్రంట్ వరకు అయితే వచ్చేస్తుంది. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఈ చివర ఇక్కడ ఇంకో 14 సెకండ్స్ 21 ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అక్కడ వరకు వచ్చి ఆ బీట్ వరకు వచ్చి ఈ పిక్సార్ట్ని క్లిక్ చేసి రైట్ సైడ్ దాన్ని క్లిక్ చేస్తే మీకైతే అవతల సైడ్ అయితే పోతుంది. ఓకేనా, ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఫాంట్ యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫ్రంట్కి రండి. ఓకేనా, ఫ్రంట్కి వచ్చినాక ఇక్కడ బయటకు అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ లిరిక్, ఈ లిరిక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ లిరిక్ని క్లిక్ చేసినంటే ఇక్కడ పైన ఓస్వాల్డ్ రెగ్యులర్ అని చెప్పి అంటే 18 PT పక్కన ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు చాలా ఫాంట్స్ అయితే కనిపిస్తాయి. నేను ఇప్పుడు ఫాంట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఓకేనా, వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళాక ఇక్కడ 3 డాట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్టెడ్ అనేది టిక్ చేసి ఉండదు, దాన్ని టిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇంపోర్టెడ్ అనేది టిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఒకవేళ పెట్టుకొని ఉంటే అవసరం లేదు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఓకేనా, దాంట్లోకి వెళ్ళినట్టునే మీకు ఇక్కడ
మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉంటే మీకు ఇక్కడ ఫ్రంట్లో ఒకటి కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినండి మీకు ఫాంట్ అనేది మీ ఫాంట్స్లోకి యాడ్ అయిపోతుంది. ఓకేనా, నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఓకేనా బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకేనా, అందులో దాన్ని క్లిక్ చేసినండి ఇక్కడ ఫాంట్స్లో యాడ్ అయిపోతుంది. ఏం ఫాంట్ అంటే చూడండి, దాని పేరు చెప్తాను ఒకసారి. ఇదిగోండి కింద ఉంది కదా లాస్ట్లోని వైట్ డ్రీమ్ పర్సన్ అని చెప్పి ఈ నేమ్ అయితే మీకు వస్తుంది ఈ ఫాంట్స్లో. అది డౌన్లోడ్ చేసుకొని ఆ ఇంపోర్ట్ చేసుకున్నట్టు ఈ నేమ్తో వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు అదే యాడ్ అయిపోతుంది అక్కడ. ఓకేనా, యాడ్ అయిపోయినంటే బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇప్పుడు ఇక్కడ ఇంకో లిరిక్ ఉంది కదా వెళ్ళి అని చెప్పి, ఈ లిరిక్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ ఆస్వర్డ్ రెగ్యులర్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ 3 డాట్స్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇంకో ఫాంట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా, ఆ ఫాంట్ లింక్ కూడా సేమ్ ఇలానే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోయిన వెంటనే దాని యొక్క పేరు వచ్చేసరికి ఇక్కడ అమెరికన్ క్యాప్షన్ అని ఉంది కదా, ఇగోండి ఇది అనమాట దాని నేమ్. ఓకేనా, ఇదనమాట. ఓకేనా, టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చినాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చినాక అలాగా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకో లిరిక్ ఉంది కదా, ఆ లిరిక్ని క్లిక్ చేసి ఇక్కడ రెడ్ కలర్ అన్నిటికి మీరు రెడ్ కలర్లో ఏ నేమ్స్ ఉన్నాయి లిరిక్స్ ఉన్నాయో అవన్నిటికి మీరు ఈ ఫాంట్ ఇవ్వాలి. ఏది ఇగోండి ఈ ఫాంట్ ఇవ్వాలి. ఇక్కడ ఉంది కదా ఇగోండి వైట్ డ్రీమ్ పీ ఎయిర్లియర్స్ అని చెప్పింది కదా, ఆ ఫాంట్ ఇవ్వాలి. మిగతా బ్లాక్ కలర్ అన్నిటికి మీరు ఆ ఫాంట్ ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఎందరి అని చెప్పి ఇంకో లిరిక్ ఉంది కదా, ఇప్పుడు మీరు ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకోక్కర్లేదు. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్తే మీకు రీసెంట్గా యూజ్ చేసిన ఫాంట్లు పైనే ఉంటాయి. చూడండి క్లిక్ చేసినట్టే ఇక్కడే ఉంటాయి, ఈ పైన రెండిట్లో ఉంటాయి. సో నేను రీసెంట్గా ఈ రెండే యూజ్ చేశాను కాబట్టి నాకు ఈ ఫ్రంట్లో ఈ రెండే ఉన్నాయి. మీరు కూడా రీసెంట్లో అవే కాబట్టి యూజ్ చేసింది, ఆ రెండు ఇక్కడ పైన మీకు కనిపిస్తాయి. మీరు అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ టిక్ ఇచ్చేయండి. ఓకేనా, టిక్ ఇచ్చి ఇప్పుడు ఇంకో దానిలోకి వెళ్ళండి. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఓషన్ రెగ్యులర్లోకి వెళ్తే అమెరికన్ క్యాప్షన్ ఉంటుంది పైన, దాన్ని క్లిక్ చేసి టిక్ ఇచ్చేయండి. ఓకేనా, టిక్ ఇచ్చి బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇప్పుడు ఇంకో లిరిక్ దగ్గరికి వెళ్ళండి. రెడ్ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఓషన్ ఉంది కదా, వైట్ డ్రీమ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సేమ్ అలానే అన్నిటికీ ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఒక దగ్గర మాత్రం బ్లాక్ కలర్కి మీరు ఈ ఫాంట్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. అది ఎక్కడో నేను చెప్తాను, ఒకసారి నేను యాడ్ చేస్తున్నట్టు చూడండి. మీరు అలా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి. ఓకే, నేను యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా, అమెరికన్ క్యాప్షన్ బ్లాక్ కలర్ అనేటికి అమెరికన్ క్యాప్షన్. ఓకేనా, చూడండి ఒకసారి. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది ఇక్కడ, సో ఎల్లో కలర్కి అమెరికన్ క్యాప్షనే పెట్టండి. ఓకేనా, అమెరికన్ క్యాప్షన్ పెట్టేసి టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కుండా 7 సెకండ్స్ దగ్గర కుండా అని చెప్పి ఒక లిరిక్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి కొంచెం ఫ్రంట్కి అయితే తెచ్చుకోండి. ఓకేనా, ఫ్రంట్కి తెచ్చుకొని ఇక్కడ XYలోకి వెళ్ళి పైకి అయితే పెట్టుకోండి. ఓకేనా, పైకి పెట్టుకొని సైజ్ అనేది డిక్రీజ్ చేయండి. థర్డ్ ఆప్షన్లోకి సైజ్ అని డిక్రీజ్ చేసి మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం ముందుకు తెచ్చుకోండి. బ్యాక్ వచ్చి బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి షాడో పెట్టుకోండి. ఓకేనా, దానికి షాడో పెట్టుకొని ఇప్పుడు ఇంకో లిరిక్లోకి వెళ్ళండి. సేమ్ ఫాంట్లు ఇచ్చేయండి వాటికి. ఓకేనా, సేమ్ ఫాంట్లు ఇచ్చేయండి. ఇక్కడ వెళ్ళారు అన్ని దానికి అమెరికన్ క్యాప్షన్. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓకేనా, దీనికి ఏం ఫాంట్ ఏం అవసరం లేదు, దీనికి ఎలా ఉన్నాయండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకోటి ఉంది కదా, దీనికి మళ్ళీ అదే ఫాంట్ ఇచ్చేయండి. ఓకేనా, దీనికి అదే ఫాంట్ ఇచ్చేయండి. ఇక్కడ దీనికి కూడా సేమ్, ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి కూడా అమెరికన్ క్యాప్షన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రవ్వ అని ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇది ఆ ఆబ్జెక్ట్ ఇమేజ్ మీదకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ ఇమేజ్ మీదకి ఇది వెళ్ళిపోయింది కదా లిరిక్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కిందకైతే తెచ్చుకోండి. ఓకేనా, ఇలా కిందకి తెచ్చుకున్నాక బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ ఇమేజ్ ఉంది కదా పిక్సర్ PNG అని చెప్పి, ఈ ఇమేజ్ని ఏం చేస్తారంటే మూవ్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి సైజ్ అనేది డిక్రీజ్ చేసుకొని జెడ్లోకి వెళ్ళి వెనక్కి తీసుకురండి. వెనకదు ముందుగా పెట్టండి. XYలోకి వెళ్ళి ఇట్లా పెట్టుకొని అట్లా ఉంచండి. ఓకేనా, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకో లిరిక్ ఉంది చూసారా,
మాదిరి అని చెప్పి ఒక లిరిక్ ఉంది. దాన్ని ఏం చేస్తారంటే క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి జడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కొంచెం ముందుకైతే తెచ్చుకోండి. ఓకేనా, కొంచెం ముందుకు తెచ్చుకొని ఇప్పుడు XYలోకి వెళ్ళి పైకి అయితే పెట్టుకోండి. కొంచెం ముందుకు తెచ్చుకొని పైకి పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఫాంట్ ఏంటో తెలుసా, అమెరికన్ క్యాప్షన్ పెట్టుకోండి. ఓకేనా, దీనికి ఫాంట్ అనేది అమెరికన్ క్యాప్షన్ పెట్టుకొని బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఇచ్చుకోండి. ఓకేనా, షాడో ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఇంకో ఫాంట్ బ్లాక్ కలర్ ఉంది కదా, దానికి ఫాంట్ వచ్చేసరికి వైట్ డ్రీమ్ అని చెప్పి ఫాంట్ ఉంది కదా, దానికి పెట్టుకోండి. ఓకేనా, అది పెట్టుకోండి. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా, దీన్ని బ్యాక్ అయితే పెట్టుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళి జడ్లోకి వెళ్ళి కొంచెం బ్యాక్ పెట్టుకోండి. ఓకేనా, మరి అంత బ్యాక్ కాదు. ఓకేనా, కొంచెం. ఓకేనా, పెట్టుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ మాదిరి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళి తాడవన్కి వెళ్ళి ఆప్షన్ చిన్న సైజ్ చేసుకొని XYలోకి వెళ్ళి కొంచెం ముందుకు తెచ్చుకొని ఇక్కడైతే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ పెట్టుకోండి కొంచెం కిందకి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి, కొంచెం పైకి పెట్టుకోండి సరిపోతుంది. ఓకే, పైకి పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి కూడా ఫాంట్ నా అని ఉంది కదా, నా దానికి ఏం చేస్తారంటే అమెరికన్ క్యాప్షన్ ఇక్కడ సామి అని ఉంది కదా, దీనికి ఏం చేస్తారంటే వైట్ డ్రీమ్. ఓకేనా, వైట్ డ్రీమ్ ఇచ్చేయండి. ఓకేనా, వైట్ డ్రీమ్ ఇచ్చినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వైట్ డ్రీమ్ ఇచ్చినాక ఇక్కడ ఉంది కదా, ఇక్కడతో అన్నీ ట్రిమ్ చేసుకోండి. 17 సెకండ్స్ నా సామి అని ఉంది కదా, అక్కడ వరకు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సాంగ్ ఉంది కదా, సాంగ్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ని ట్రిమ్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ రెడ్డి సన్నని క్లిక్ చేయండి, రైట్ సైడ్ని ట్రిమ్ చేసేయండి. మళ్ళీ గ్రాస్లోకి వెళ్ళండి, రైట్ సైడ్ది ట్రిమ్ చేసేయండి, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ తెలుగు వర్డ్ ఉంది కదా, ఈ తెలుగు వర్డ్ కూడా కింద ఫాంట్ లింక్ అయితే ఇస్తాను. ఆ ఫాంట్ లింక్ అయితే మీకు ఎలా వస్తుందంటే చూడండి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్పాను కదా ఫస్ట్లో, అలా ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే దాని నేమ్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఓషన్లోకి వెళ్తే దాని నేమ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇగోండి సురవరం అని చెప్పి ఒక నేమ్ అయితే ఉంటుంది, ఆ ఫాంట్ నేము. దాన్ని క్లిక్ చేసి టిక్ ఇచ్చేయండి. సేమ్ ఇక్కడ వారు అని కూడా సేమ్ అదే ఫాంట్ అనేది పెట్టేయండి. ఓకేనా, పెట్టి బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇక్కడ కెమెరాని క్లిక్ చేసి ఇక్కడ కింద కెమెరా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఓకేనా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆటో షేక్ అని సెట్ చేయండి. ఓకేనా, ఆటో షేక్ అని సెట్ చేసి ఒకసారి స్పేస్ ఇవ్వండి. ఇక్కడ ఆటో షేక్ అని వచ్చింది చూసారా, వచ్చిన తర్వాత ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసినాక ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది ఒక 7 పాయింట్స్ వరకు పెట్టుకోండి. ఓకేనా, ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం పెట్టుకోండి, ఎక్కువగానే పెట్టుకోండి ఫ్రీక్వెన్సీ అనేది, అప్పుడు మీకు షేక్ అవుతుంది. ఓకేనా, మీకు షేక్ అవడానికి కోసం ఇదనమాట. చూడండి ఒకసారి షేక్ అవుతుంది, ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. మీకు కొంచెం ల్యాగ్లో షేక్ అవుతుంది. ల్యాగ్లో షేక్ అవ్వకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రీక్వెన్సీ అనేది పెంచుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి ఫ్రీక్వెన్సీ కొంచెం తగ్గించి చూస్తున్నాను. ఓకేనా, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది కొంచెం తగ్గించుకోండి. ఓకేనా, ఓకేనా, చూడండి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది కొంచెం పెంచుకుంటున్నాను, అడ్జస్ట్ చేసుకున్నట్లానే. ఓకేనా, మీకు షేకింగ్ ఎలా షేక్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక ఇక్కడ ఫస్ట్ కెమెరాకి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేశారు కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇక్కడ సెంటర్లో కెమెరా ఉంటుంది, దానికైతే యాడ్ చేయకండి. ఇక్కడ ఇంకో కెమెరా ఉంటుంది లాస్ట్లో, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్లోకి వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఓకేనా, పేస్ట్ చేస్తే ఇక్కడ మీకు ఇంకో షేక్ అయితే అవుతుంది చూసారా. చూడండి ఒకసారి ఆన్ చేసి చూస్తున్నాను. ఓకేనా, వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు మీరైతే ఏం చేసుకుంటారంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవడం ఉంది ఇక్కడ లాస్ట్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, అవి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను క్లిక్ చేశాను, యాడ్ అయింది ఫోటో అయితే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఫోటోని అయితే ఇగోండి ఈ సన్ను దగ్గరికి తెచ్చుకోండి.
సన్ మిడిల్లోకి తెచ్చుకోండి. ఓకేనా, చూడండి సన్ మిడిల్లోకి తెచ్చుకున్నాను. బ్యాక్ వచ్చి ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి షాడోలోకి వెళ్ళి ఆన్ చేయండి. ఆన్ చేసి కొంచెం షాడో అయితే పెంచి బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చినండి చూడండి ఇక్కడ మీకు ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు యాడ్ చేసిన ఫోటోని క్లిక్ చేసి మరీ చివరికి తీసుకురావద్దు. ఇక్కడ డబుల్ డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు అయితే తీసుకురండి. తీసుకొచ్చి డాట్ ఉంది కదా, డాట్ అని క్లిక్ చేయండి. ఓకేనా, బ్యాక్ రండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ ఫోటో అయితే యాడ్ అయిపోయింది. ఒకసారి ఆన్ చేసి చూస్తున్నాను. ఇక్కడ షేక్ అనేది కొంచెం ఎక్కువ అయినట్టయితే నాకు అనిపిస్తుంది. కిందకు వచ్చి కెమెరాని క్లిక్ చేసి షేక్ని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆటో షేక్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం తగ్గించుకుంటున్నాను. ఓకేనా, ఫ్రీక్వెన్సీ అనేది కొంచెం తగ్గించుకొని మ్యాగ్నిట్యూడ్ తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఎఫెక్ట్ అనేది. ఓకేనా, ఇది ఓకే. బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చినాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ డబల్ డాట్ ఉంది కదా, ఈ డబల్ డాట్ దగ్గర ఏం చేస్తారంటే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. 2 ఫొటోస్ మొత్తం ఉండాలి. 2 ఫొటోస్లో ఒక ఫోటో యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకో ఫోటో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళినట్టే ఇంకో ఫొటోస్ క్లిక్ చేయండి. ఇంకో ఫోటోని క్లిక్ చేసి అదే సెంటర్లోకి తీసుకురండి. ఓకేనా, సెంటర్లోకి తీసుకొచ్చి ఇక్కడ బ్యాక్ వచ్చి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఆన్ చేసుకొని షాడో పెట్టుకోండి. బ్యాక్ వచ్చింది. ఓకేనా, బ్యాక్ వచ్చి ఓకేనా, ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే ఇమేజ్ని క్లిక్ చేసి లాంగ్ చివరి వరకు తెచ్చి డాటెడ్ దాంట్లో క్లిక్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డబుల్ డాట్ ఉంది కదా 11 సెకండ్స్ దగ్గర, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ డబల్ డాట్ దగ్గర కాకుండా ఇక్కడ లిరిక్ స్టార్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు అయితే ట్రిమ్ చేసుకోండి. ఈ ఫోటోని క్లిక్ చేసి సెకండ్ ఫోటోని లెఫ్ట్ సైడ్లో ఉన్న దాన్ని క్లిక్ చేస్తే ట్రిమ్ అవుతుంది. ట్రిమ్ చేసి ఇక్కడ ఇది వరకు ఉన్న ఫోటోని క్లిక్ చేసి ఫ్రంట్కి తీసుకొచ్చి ఇక్కడ డాటెడ్ క్లిక్ చేస్తే చివరి వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మరి అంత చివరికి తీసుకురావద్దు, దీన్ని అడ్జస్ట్ చేసుకొని కొంచెం క్రాప్ చేసుకోండి. చూసారు కదా, ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చివరిలో ఎక్కువైపోయింది, సో ఈ బీట్ మార్క్ వచ్చేంత వరకు కట్ చేసుకోండి, ట్రిమ్ చేసుకోండి. ఆ బీట్ ఎంతవరకు ఉందో అంతవరకు అన్నీ ట్రిమ్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి ట్రిమ్ చేస్తున్నాను నేను అన్నీ, మీరు ఒకసారి చూడొచ్చు. ఓకేనా, వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్లవర్ డెకరేషన్ ఉంది కదా, ఈ ఫ్లవర్ డెకరేషన్ దీన్ని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. వీడియో అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా నేనైతే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లిరిక్ అయితే కొంచెం చిన్నది అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ లిరిక్ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళి సైజులోకి వెళ్ళి ఇంక్రీజ్ చేసుకొని పై డాట్ని క్లిక్ చేసి కొంచెం సైడ్కి అయితే తెచ్చుకొని పైకి పెట్టుకోండి. ఇప్పుడైతే సరిపోతుంది. ఇలా ఎప్పుడైనా మీకు అయినట్టయితే అడ్జస్ట్ చేసుకోవడం కొంచెం చూసుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంతే పైన సెట్టింగ్ పక్కన ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, నేను ఇప్పుడు 1440pలో అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. మీ ఫోన్ దేనికి సపోర్ట్ చేస్తే దానికి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ 4Kలో ఎక్స్పోర్ట్ చేస్తే కొంచెం టైం అయితే పడుతుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.